వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లోహి అండ్ యూర్ వాచింగ్ లోహి లెన్స్. ఆఫ్టర్ ఎ సో లాంగ్ టైమ్ మనమైతే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాము. అది కూడా ఈ దసరా కోసం తెప్పించిన అవుట్ఫిట్స్ అనమాట. లిప్సింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అది మీరేం అనుకోకండి. యాక్చువల్లీ మైక్ ఆన్ లో ఉందనుకుని నేను కంప్లీట్ వీడియో చేసేసాను. అండ్ నేను లాస్ట్ లో రియలైజ్ అయ్యాను దట్ ఆడియో ఏమీ రాలేదు, అసలు రికార్డ్ అవ్వలేదు అని. సో ఈ వీడియోలో నేను చూపించే అవుట్ఫిట్స్ అన్ని కూడా ఓన్లీ దసరా పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే కాలేజ్ వేర్ కింద, ఆఫీస్ కి వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఆఫీస్ వేర్ కింద హెల్ప్ అయ్యేలాగా కొన్ని చుడీదార్స్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వైలెట్ కలర్. ఆ స్కిన్ టోన్ ఈ స్కిన్ టోన్ అని సంబంధం లేకుండా ఆళ్ళకి ఈళ్ళకి అందరికి సూట్ అయిపోయే వైలెట్ కలర్ అన్నమాట. ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఆఫీస్ వేర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సింపుల్ గా సూపర్ గా ఉన్నదని అయితే చెప్పుకోవచ్చు. ఈ చుడిదార్‌కొచ్చేసి టాప్‌లో అయితే కంప్లీట్ వర్క్ అయితే వచ్చింది. అండ్ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్కే, అసలు ప్రింట్ అయితే కాదు. అండ్ డ్రెస్ మొత్తం కూడా మీకు బుటాస్ కింద వచ్చింది. అండ్ ప్రతి బుటా కూడా థ్రెడ్ వర్కే అన్నమాట. ఈ వీడియోలో నేను చూపించే అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా 3 పీస్ సెట్ అండ్ ప్రతి అవుట్‌ఫిట్ కూడా 400-500 రేంజ్‌లో అయితే ఉంటాయి. అండ్ ఈ డ్రెస్ డీటెయిల్స్‌కొచ్చేస్తే టాప్‌లో అయితే చెప్పాను ఆల్రెడీ ఫుల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. స్లీవ్స్‌కి కూడా బుటాస్ వచ్చాయి అండ్ బుటా అన్నీ కూడా థ్రెడ్ వర్కే. అండ్ హ్యాండ్స్‌కి ఎడ్జ్‌లో అయితే చిన్న లేస్ లాగా ఇచ్చాడు. అండ్ ఆ లేస్ వల్ల లుక్ ఇంకా మంచిగా ఎలివేట్ అయిందని చెప్పుకోవచ్చు. బాటమ్ విషయానికొచ్చేస్తే వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ చాలా బా ఇచ్చాడు. అది చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. కానీ థ్రెడ్స్ అయితే ఇవ్వలేదు. ఎలాస్టిక్ పోతే ప్యాంట్ సైడ్‌కే అన్నమాట. దుపట్టా అయితే దుపట్టాకు కూడా బుటాస్ వచ్చాయి. బోర్డర్ వచ్చింది అండ్ సిల్క్ దుపట్టా అన్నమాట. ఫైనల్‌గా అవుట్‌ఫిట్ ఫిట్టింగ్ అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఆ సీతాదేవి నవ్వులా ఉన్నావే ఎంటి మాటలా లక్ష్మణుడే లేని రాముడే నీకు. మూవింగ్ టు సెకండ్ అవుట్‌ఫిట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ మిత్, గర్ల్స్ ఫేవరెట్ పింక్ అవుట్‌ఫిట్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ అలానే ఆలోచిస్తారు గదా! గర్ల్స్ అందరికీ కూడా ఫేవరెట్ కలర్ ఏదైనా ఉందంటే పింక్ అని. అంటే నాకు ఒక వేలో పింక్ అంటే ఇష్టమే. కానీ గర్ల్స్ అందరికీ కాదు గదా! కానీ వై పీపుల్ ఆల్‌వేస్ థింక్ లైక్ దట్ ఐ డోంట్ నో. ఓకే. ఇప్పుడు అవుట్‌ఫిట్ విషయానికొచ్చేస్తే చాలా బ్యూటిఫుల్ పింక్ కలర్‌లో వచ్చింది. అది కూడా రాణి పింక్ వైబ్‌లో ఉందన్నమాట ఇది. అండ్ సేమ్ బాడీకైతే మెయిన్‌గా యోక్ పార్ట్‌లో మంచి వర్క్ అయితే ఇచ్చాడు. అంతా కూడా థ్రెడ్ వర్క్ అన్నమాట. యాక్చువల్‌గా నేను ఈ డ్రెసెస్ అన్నీ ఆర్డర్ పెట్టి తెప్పించినప్పుడు నెక్స్ అన్నీ కూడా చాలా పైకొచ్చేస్తాయేమో అని అనిపిచ్చింది. బట్ నేను అది ప్రతీదీ కూడా స్టైల్ చేసినప్పుడు చూస్తే నాకు అన్నీ కూడా నెక్ ప్రాపర్ డీప్ వచ్చింది. నాకు ఏ పొజిషన్‌లో కావాలో అలానే వచ్చింది ఫిట్టింగ్ అంతా కూడా. అండ్ హ్యాండ్స్ అయితే ఎల్బో లెంగ్తే వచ్చాయి ప్రతి దానికి కూడా. అండ్ బాటమ్ కూడా యాంకిల్ ఫిట్ పర్ఫెక్ట్ స్ట్రెచ్ ఉంది వేస్ట్ దగ్గర. సో దుపట్టా కూడా సేమ్ దానికిలానే దీనికి బుటాస్ వచ్చాయి. బోర్డర్ వచ్చింది. అండ్ కమింగ్ టు అవుట్‌ఫిట్ ఫిట్టింగ్ ఎక్సలెంట్‌గా ఉంది. ఈడు జోడు వీడే అందాల బుట్ట బొమ్మలా అచ్చంగా కంటి పాపలా వెన్నెల్లో ఆడపిల్లలా నిన్ను తలుచుకుంది ఈడే చెల్లియో చల్లకో ప్రేమనే అందుకో నూటికో కోటికో. మూవింగ్ టు థర్డ్ అవుట్‌ఫిట్. థర్డ్ అవుట్‌ఫిట్‌కైతే అన్బాక్సింగ్ వీడియో మిస్ అయింది మన దగ్గర. సో, స్టైల్ చేసిన వీడియో ఒక్కటే పోస్ట్ చేస్తున్నాను. సో, ఈ డ్రెస్‌కొచ్చేసరికి యోక్ పార్ట్ దగ్గర అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర అయితే మనకి లేస్ లాంటిది ఇచ్చాడు. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంది. టాప్ అవ్వచ్చు, బాటమ్ అవ్వచ్చు. బట్ బాటమ్ బిట్ టైట్ ఉంటుంది. కాబట్టి మీ సైజ్ కన్నా కూడా కొంచెం పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకోండి. అండ్ చున్నీ అంతా అయితే మనకి ఫ్లోరల్ వస్తది. సూపర్ ఉంటది. అదంతా ప్రింట్ కాదు. కానీ చాలా బావుంది. దాన్ని ఏమంటారో ప్రాపర్‌గా నాకు తెలీదు. ప్రింట్ అనాలో ఏమనాలో బట్ స్టే అయితే ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్‌ఫిట్ అన్నమాట. ఫోర్త్ అవుట్‌ఫిట్. ఈ అవుట్‌ఫిట్ కూడా మీకు కొంచెం థర్డ్ అవుట్‌ఫిట్ లానే ఉంటుంది. కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీనికి యోక్ పార్ట్ దగ్గర వర్క్ ఉంటుంది. అండ్ ఫుల్ బాడీ మిగతా టాప్ అంతా కూడా మనకి బుటాస్ వస్తాయి. అండ్ దుపట్టా విషయంకొచ్చేస్తే బోర్డర్‌లో మనకి పట్టు టైప్‌లో ఇస్తాడు. అండ్ మిగతాదంతా కూడా ఫ్లోరల్‌లా ఒకటే వస్తుంది. ఫిట్టింగ్ విషయానికొచ్చేస్తే చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. ఫిట్టింగ్ విషయంలో అయితే అసలు డౌటే లేదు. అండ్ మెటీరియల్ అయితే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. బై ద వే హ్యాండ్స్ దగ్గర కూడా మనకి చిన్న వర్క్ వస్తది. అండ్ ఇదైతే ఫెస్టివల్‌కి సూపర్‌గా ఉంటది. కలర్ అవ్వచ్చు, మెటీరియల్ అవ్వచ్చు. కంప్లీట్‌గా అవుట్‌ఫిట్ అయితే దసరాకి యాప్ట్‌గా సెట్ అయిపోతదనమాట. అండ్ ఫైనల్లీ ఇవి అన్నమాట. ఇవి 4 అవుట్‌ఫిట్స్ అండ్ మనం వీడియో ఎండింగ్ కూడా వచ్చేసాం. ఈ 4 అవుట్‌ఫిట్స్‌లో మీకు ఏదైతే నచ్చిందో అది కామెంట్ చేయండి. అండ్ దీని యొక్క లింక్స్ అయితే మీకు ఐదర్ డిస్క్రిప్షన్‌లో గానీ, లేకపోతే కామెంట్ బాక్స్‌లో గానీ పిన్ చేస్తా. బై చేసేసేయండి.